హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది చూడండి ఫ్రెండ్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ 720 కిలోమీటర్స్. బెంగళూరుకి హైదరాబాద్కి గల మధ్య దూరం ఎంత అంటే కనుక 720 కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు అండి? 720 కిలోమీటర్లు గైస్, రైట్. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 3 PM ఫ్రమ్ బెంగళూరు అండ్ మూవ్స్ టువర్డ్స్ హైదరాబాద్ ఎట్ ఎన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 100 kmph. సో బెంగళూరు నుంచి బండి అనేది ఎంతకు బయలుదేరిందంటే కనుక మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిందండి. ఎంతకు బయలుదేరిందండి? మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిందండి. ఎంత స్పీడ్తో బయలుదేరిందండి? గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిందండి. ఎలా బయలుదేరింది? 3 గంటలకు బయలుదేరిందండి, రైట్ అండి. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఎట్ 2:30 PM. ఓకేనండి. సో వేరొక రైలు బండి మనకి ఎంతకు బయలుదేరుతుందంటే మధ్యాహ్నం 2:30కు బయలుదేరుతూ ఉందండి. మధ్యాహ్నం ఎంతకు బయలుదేరుతూ ఉందండి? మధ్యాహ్నం 2:30కు బయలుదేరుతూ ఉందండి. మూవ్స్ టువర్డ్స్ బెంగళూరు ఎట్ ఎన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 120 kmph. ఎంత స్పీడ్తో బయలుదేరుతూ ఉందంటే 120 kmph వేగంతో బయలుదేరుతూ ఉందండి. దెన్ ద టైమ్ at which both the trains are meet. ఏ టైంలో ఒకదాన్ని ఒకటి కలుసుకుంటే అని అడిగాడు ఫ్రెండ్స్. ఓకేనండి. చూడండి గైస్, ఇక్కడ గమనించండి. గంటకు 100 కిలోమీటర్లు పోయే బండి బెంగళూరు నుంచి బయలుదేరితే గంటకు 120 కిలోమీటర్లు పోయే బండి హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటో లాజిక్ అనేది చూసారా? బెంగళూరు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:30కు బయలుదేరిందండి. సో బెంగళూరు నుంచి బయలుదేరే బండి కంటే హైదరాబాద్ నుంచి బయలుదేరే బండి అరగంట ముందుగా బయలుదేరింది. మరి గంటకు 120 కిలోమీటర్లు పోయే బండి అర్ధగంటకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందంటే కనుక అర్ధగంటకి 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందండి. అర్ధగంటకి ఎంత కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందండి? ఇక్కడ 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందండి. అర్థమవుతుందా కదా నేను చెప్పేది? సరే, ఇంకా హెడ్ ఆఫ్ జర్నీ ఎంత ఉందంటే 720లో 60 తీసేస్తే కనుక 660 కిలోమీటర్స్ ఉందండి. ఎంత ఉందండి? ఇక్కడ 660 కిలోమీటర్స్ ఉందండి. సో ఈ 660 కిలోమీటర్స్ వచ్చేసరికి ఏంటంటే గమనించారు కదా, ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్లో మనకి స్పీడ్లు ఏమవుతాయంటే ప్లస్లు అవుతాయండి. అంటే 220 kmph అవుతుందండి. 120 అండ్ 100 కలిపితే 220. సో 221 జా 223 జా కేఎంకి క్యాన్సిలేషన్ అయితే ఇది 3 hours ఉంటుందండి. ఆల్రెడీ రెండు కలిపి ఎంతకు బయలుదేరినట్లు లెక్క? 3 PM బయలుదేరినట్లు లెక్క. సో 3 hours కలుపుకుంటే ఏమవుతుందంటే 6 PM కండి. 6 PM ఒక దాన్ని ఒకటి కలుసుకుంటాయండి. ఆప్షన్ 2 అండి, రైట్ అండి.